ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ ఎక్కువ అవుతోంది. పోలింగ్ ముగిసి 2 రోజులైనా ఓటరు నాడి ఏంటో తెలుసుకోలేక నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. ఎన్నడూ లేనంత భారీ పోలింగ్ నమోదు కావడంతో ఫలితం ఊహించడం కష్టమవుతోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 82% ఓటింగ్ నమోదైంది. ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రభుత్వానికి అనుకూలమని అధికార పార్టీ, ప్రజా వ్యతిరేకతోనే ఆ స్థాయి పోలింగ్ జరిగిందని విపక్ష కూటమి లెక్కలేసుకుంటున్నాయి. కానీ ఎవరూ గెలుపుపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించట్లేదు. సుమారు 2 నెలల పాటు హోరాహోరీగా జరిగిన ప్రచారంలో ఇరుపక్షాలు జనబలాన్ని ప్రదర్శించాయి. ఎన్నికల తర్వాత ప్రజా తీర్పు ఈవీఎంలోకి చేరడం, ప్రజలు ఎవరికి ఓటు వేసింది నోరు విప్పకపోవడంతో ఒకటే సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా గతంలో కంటే 2% ఎక్కువగా ఓటింగ్ నమోదు కావడంతో నాయకుల గుండెల్లో గుబులు ఎక్కువవుతోంది. ఇంతకాలం ఏం చేశాం, ప్రజలు ఎలా స్పందించారనేది తెలుసుకుంటూ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చినట్టు ఓట్ల వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు. దీంతోనే గత ఎన్నికల కంటే 2% ఎక్కువగా ఓటింగ్ జరిగింది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కూడా 2 ఎక్కువగా పోలయ్యాయి. ఇది ఏ పార్టీకి అనుకూలమో చెప్పడం సెఫాలజిస్టులకు కూడా కష్టమవుతోందంటున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు మేలు జరిగేలా భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇదే సమయంలో కూటమి కూడా గ్రామీణులను ఆకట్టుకునేలా భారీ ఎత్తున హామీలు గుప్పించింది. దీనికి తగ్గట్టే పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ నమోదైంది. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కాస్త తక్కువ పోలింగ్ జరిగిన రూరల్ ఏరియాలో సగటున 80% ఓటింగ్ నమోదు కావడంతో ఫలితం ఊహించడం నేతలకు కత్తి మీద సాముల తయారైందంటున్నారు. తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి క్లిష్టమైన పరిస్థితులు చూడలేదని, ఓటరు గుంభనంగా ఉండడం పట్ల ఫలితం ఎలా వస్తుంది అనేది అంతుపట్టట్లేదంటున్నారు. 30 నుంచి 40 ఏళ్లు రాజకీయాలు చేసిన వారు సైతం ఈ పరిస్థితిని ఊహించలేమంటున్నారు. ఇక పోలింగ్ పూర్తయి 2 రోజులు దాటిపోయినా ప్రజల నాడి తెలుసుకోలేక నాయకులు నానా తిప్పలు పడుతున్నారు. తమకు అనుకూలంగా ఉంటున్న కార్యకర్తలను సామాన్య ప్రజల దగ్గరకు పంపించి మీరు ఎవరికి ఓటు వేశారు, ఎందుకు ఆ పార్టీకి ఓటు వేయాల్సి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం నోరు ఎక్కడా విప్పట్లేదంటున్నారు. కౌంటింగ్కు 20 రోజుల సమయం ఉండటంతో ఓటర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమ పని పూర్తయిందని, ఇంకా ఫలితం వచ్చే వరకు ఎదురుచూడటమే మిగిలిందని చమత్కారంగా సమాధానమిస్తున్నారట. దీంతో ప్రజల నాడి బయటకు అంతుచిక్కక నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ టెన్షన్ భరించలేకపోతున్నామని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.